అప్పుడేమైంది 50 నెలల క్రితం హూస్ గార్డింగ్ ద సీస్? నాన్ సెన్స్, అటర్ నాన్ సెన్స్, రెటరిక్. కానీ ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? బంగ్లాదేశ్ సాయం చేయటం, పాకిస్తాన్ చైనా అక్కడ ఎయిర్ బేస్ నిర్మించాలనుకోవటం, వాళ్ళ ఉద్దేశాన్ని ఏ విధంగా చూడాలి? రోహిత్ గారు మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న వేశారు. ఐ టేక్ లిటిల్ టైం. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ రోజు కూడా పంజాబీలని బెంగాలీలు చెదగొట్టారు 71లో అని ఇప్పటికీ వాళ్ళు బోర్లు ఏడుస్తుంటారు. వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయింది బెంగాలీలకి మనం అపనీది అని దెబ్బ అయింది 71లో అని ఇప్పటికి కూడా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ముక్తి బాహిని కొట్టిన దెబ్బకి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ పక్కన బెంగాల్ ఉంది, బీహార్ ఉంది, 7 సిస్టర్స్ వెళ్తే నవదుర్గలు అవుతారు. అక్కడ దుర్గాదేవిని చాలా గొప్పగా పూజిస్తారు, చాలా శక్తియుక్తులు ఉన్నాయి. మీరు ఎయిర్ బేస్ కట్టంగానే అక్కడ ఇళ్ళకి కానీ పండగ కాలదు. ప్లస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎయిర్ బేస్ కట్టడానికి డబ్బులు కావాలి. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు, గోవింద. పాకిస్తాన్ దగ్గర మొన్న మధ్య 40,000 కోట్లు, గోవింద. ఎవరి వాళ్ళ డబ్బులు? చైనా బుద్ధి ఏంటి? డబ్బులు ఇవ్వడం, భూభాగం లాగేసుకోవడం వాళ్ళకి అలవాటు. తెలిసి చైనా చేతుల్లో పోయి ఏడుస్తున్నారు. అది వీళ్ళ కర్మ, తప్పదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది? బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కానీ ఎక్కువ భాగం డిక్టేటర్ల చేతిలోనే వాళ్ళు బతికారు. కాబట్టి వాళ్ళ కర్మది. వాళ్ళ ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడతారు, వాళ్ళకి బుద్ధి వస్తుంది. మొన్నటిదాకా బాగుంది ప్రభుత్వం. వాళ్ళు మొన్న కూడా మనం చూసాం, ఈ మహమ్మద్ యూనస్ అక్కడ చైనాకి వెళ్ళాడు, ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ గురించి పిచ్చి మాటలు మాట్లాడాడు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడాడు. చైనా మొన్న సైనిక చర్యలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఎయిర్ బేస్ నిర్మించాలని కూడా అనుకుంటుంది. సో అక్కడ ఆ ఎయిర్ బేస్ నిర్మించే విధంగానే ముందుకు వెళ్తుంటే భారత్ ఆ ఎయిర్ బేస్కి కట్టకుండా ఏదైనా ఆటంకం కలిగించగలదా, అడ్డుకోగలదా? తప్పకుండా అడ్డుకోగలదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కొన్ని రూల్స్ బేస్డ్ ఆర్డర్స్ ఉంటాయి. బోర్డర్ ఉంది కదా అని చెప్పి మీ బోర్డర్ మీద బేస్ కట్టుకోవడానికిలా. బోర్డర్ జనరల్గా బోర్డర్ ఉంటే నా అదృష్ట ప్రకారం నేను అక్కడంతా తిరిగి వచ్చాను కాబట్టి వాటి ప్లేసెస్ నేను చెప్పలేను. బోర్డర్ ప్రకారం మనకి ఇంకో దేశానికి భూభాగంలో లైన్ ఉంటే, బౌండరీ లైన్ ఉంటే 1 కిలోమీటర్ అటు వదిలేయాలి, 1 కిలోమీటర్ వదిలేయాలి. మనం బంగ్లాదేశ్ కో దయదలిచి మన దగ్గర బోర్డర్ దగ్గర పోస్టులు పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, తీస్తా వాటర్ ట్రీటీ ఉంది, రేపు నీళ్ల మీద పడుతుంది. మనం చాలా జనరస్ గా బెంగాల్కి చెందాల్సిన నీళ్ళని పాపం బంగ్లాదేశ్ కదా అని నీళ్ళు ఇచ్చాం. దాని పేరు తీస్తా వాటర్ ట్రీటీ. రేపు దాని పరిస్థితి ఏంది? ఈయన యూనస్ గారు చేసే పనులకి అసలుకి మోసం వచ్చేటట్టుంది. కొండ 4కి మందేస్తే ఉన్న 4 ఊడిపోయిందట. అలా జరగబోతోంది. రోహిత్ గారు ఏం చేద్దాం చెప్పండి? అంటే ఏం జరుగుద్దండి? ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్ పైన కన్నేసింది, పాకిస్తాన్ కాశ్మీర్ పైన కన్నేసింది, మధ్యలో పక్కలో బలిలా బంగ్లాదేశ్ తయారైంది. మంచిగా చెప్పారు, భలే చెప్పారు. పాకిస్తాన్ కన్నేసింది, 2 కళ్ళు కొట్టుకుంది, క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్. ఓకే, చైనా కన్నేసింది. ఇది వాళ్ళ కంప్యూటర్ సైబర్ టెక్నాలజీ అంతా మనం వాళ్ళని డైరెక్ట్ గా దెబ్బ కొట్టగానే ఇండైరెక్ట్ గా దెబ్బ కొట్టేసాం. వాళ్ళు లోబోసిపో ఏడుస్తున్నారు. వాళ్ళు తయారు చేయడం ఏమంటారు, సైబర్ నెట్వర్క్ అంటారు కదా, కంప్యూటర్ గ్రాఫిక్స్ అంతా వాళ్ళు డిఫెన్స్ లో ఉపయోగపడేవని వాళ్ళు సరిగా ఐపీఆర్ ఏదో అంటారు మీ కంప్యూటర్ భాషలో, దాన్నంతా చిన్న భిన్నం చేసేసాం. ఇంకా మిగిలింది బంగ్లాదేశ్ ఆల్రెడీ యూనిస్ గారు వచ్చినప్పటి నుంచి 30% ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయి. ఏం చేస్తున్నారు? మూర్ఖులు సార్, కనీసం మీ మాటనే వినొచ్చు కదా. అదే అంటే ఈ ముగ్గురు మూర్ఖులు కలిశారు. ఇప్పటికే పాకిస్తాన్ మన చేతిలో సగం చచ్చిన పాము. ఈ పాకిస్తాన్కి IMF ద్వారా నిధులు ఇచ్చారు, అందులో అమెరికా దొంగాట ఆడింది, చైనా దొంగాట ఆడింది, బంగ్లాదేశ్ తన బుద్ధి చూపించుకుంది. సో ఇప్పుడు ఈ డబ్బులతో వీళ్ళు మిలిటరీ పరంగా బలోపేతం కావడానికి ట్రై చేస్తారు, రాబోయే రోజుల్లో ఆయుధ పరంగా బలోపేతం కావడానికి ట్రై చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులుండి ఆయుధ పరంగా బలోపేతం అయ్యి బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించుకుని వ్యూహాత్మకంగా కదులుతూ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పటికే ఒక చైనా రీసెర్చ్ షిప్ మన భారత సముద్ర జలాల్లోకి దగ్గరగా వస్తుంది అంటూ ఒక వార్త కూడా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఎయిర్ బేస్ నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్ మీకు ఒక మాట స్లాంగ్ వాడతాను, ఏమనుకుంటే నా బొంద వాళ్ళు ఏం చేయలేదు సార్, యూజ్లెస్. వాళ్ళ బంగ్లాదేశ్ లో వాళ్ళ ప్రజలను కాపాడుకోవడం మారిపోయి చైనా చేతిలో చేరి అనవసరంగా తన స్వయం ప్రతిపత్తిని కష్టపడి సాధించుకున్న స్వాతంత్రాన్ని వదులుకుంటున్నారు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ. బంగ్లాదేశ్ ఎంత కృతజ్ఞుడు అంటే బంగ్లాదేశ్ ని పుట్టించిందే మనం.
ముక్తి బాహినికి సపోర్ట్ చేసింది మనం. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నా కానీ షేక్ ముజిబుర్ రెహమాన్ వాళ్ళు ప్రధానమంత్రిని చేయలేదు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టారు. ఆయన లేకపోతే ఇదేం ప్రజాస్వామ్యము, నేను పెద్ద పార్టీని, నన్ను ప్రధానమంత్రిని కాకుండా ఒక మూలం ఆయన తీసుకు ఆయన పంజాబ్ నుంచి వచ్చాడు, సింధు నుంచి వచ్చాడు కాబట్టి అనేది. కాబట్టి అప్పుడు వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ చైనాతో చేరుతున్నారు. చైనాతో చేరితే ఏమైంది? ఎక్సైజ్ పోయింది, షక్సాంగ్ వ్యాలీ పోయింది, బంగ్లాదేశ్ లో బేస్ పెడతారు. ఇంకా వాళ్ళు ఏం సంపాదించేది? వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏంటి? వాళ్ళ ప్రజలు ఎట్ట బతకాలి? అక్కడ ఉన్న మైనార్టీల పరిస్థితి మూర్ఖత్వం అంతే, ఏమీ జరగదు. పాకిస్తాన్ లో విష్ణుమూర్తితో గొడవ పెట్టుకున్నారు కదా రాక్షసులు. ఏం చెప్పాడు ఆయన ద్వారపాలకులకి? 7 జన్మలు నా భక్తుడిగా ఎత్తుతావా, 3 జన్మలు నా శత్రువుగా ఎత్తుతావా అని. ఈ 3 శత్రువులకి మూడింది ఈ రోజు. కానీ అంటే చైనా బలమైన దేశం. నిజానికి మొన్న చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అని మనం అనుకున్నాం. ఆ సమయంలో అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందని ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకున్నాం. మధ్యలో అమెరికా దొంగాట ఆడింది. రేపు పాకిస్తాన్కి ఈ 2 దేశాల ఆయుధాలు సప్లై చేసి ఈశాన్య భారతదేశం పైన కన్నేస్తే కన్నేసే అవకాశం ఏమన్నా ఊహించి వచ్చేదాన్ని అలా? కానీ వాళ్ళు ఎప్పటి నుంచో వేస్తున్నారు సార్. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో, ఆన్ గోయింగ్ ఆపరేషన్ సింధూర్ లో చైనా సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. JF-17 ఇచ్చింది, మిగతా అమ్యునిషన్ ఇచ్చింది, ప్లస్ కంప్యూటర్ లో, ఎయిర్ డిఫెన్స్ లో, సిస్టమ్ లో ఆ టెక్నాలజీ ఉంటుంది కదా, కరెక్ట్ గా వాటి పేర్లు నాకు తెలియదు, చిప్స్ టెక్నాలజీ, IPR కోడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, నెట్వర్కింగ్, వైఫై లో ఉపయోగపడేవన్నీ ఇచ్చింది. అవన్నీ కూడా మనం ధ్వంసం చేసేసాం. చైనా వాజ్ డిఫీటెడ్, మేబీ ఇండైరెక్ట్లీ బట్ డిఫీటెడ్. టెక్నాలజికల్ ప్రావెస్, వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ తెలివితేటలు అనేది మనం ధ్వంసం చేసేసాం. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లని ధ్వంసం చేసేసాం. వాళ్ళ మనోధైర్యాన్ని ముక్కలు చేసేసాం. అదే స్థితికి కోరుకుంటే తదాస్తు. ఏంటి అసలు ఈ సిలిగురి ఎంత వ్యూహాత్మకమైన ప్రదేశం మనకి? సిలిగురి మన బంగారు ఆభరణం సార్. మెడ ఎప్పుడు చిన్నదిగానే ఉంటుంది, తల పెద్దదిగా ఉంటుంది, బాడీ పెద్దదిగా ఉంటుంది కన్నా. అంటే మూర్ఖులు మీరు. మెడకి కంఠాభరణ బంగారు నగ వేస్తాం. మా నగలు 7 నగలు 7 సిస్టర్స్ వాళ్ళ మెడ. ఇది సిలిగురి కారిడార్. చికెన్ నెక్ కాదు మీ బొంద. చికెన్ నెక్ ఏంది? అది 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మీరు చైనా నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి మీరు తట్టుకుంటారా? మా 7 సిస్టర్స్ లో ఉన్న ఎయిర్ బేస్లు అన్ని ఖాళీగా కూర్చోన్నాయా? బెంగాల్లో కూర్చున్న ఎయిర్ బేస్లు అన్ని ఖాళీ కూర్చున్నారా? ఆర్మీ వాళ్ళు అసలుకే బాధపడుతున్నారు, మాకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు మీరని. మూర్ఖత్వం. సో రేపు పాకిస్తాన్ తోక జాడిస్తే ఈ ఎయిర్ బేస్ వాళ్ళకి కీలకంగానే ఉంటుంది, రైట్? లేదు, ఎందుకంటే రన్వేలో టెక్నాలజీ ఉంటుంది, ఏ విమానం ఎక్కగలదు అని. ఆ రన్వేని కట్టాలి అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర మీరు యుద్ధ విమానాలు పెట్టాలి. ప్రకృతి శ్యామ్ ప్రసాద్ గారు అలా కంటిన్యూ చేయమంటారా? మాట్లాడండి, వినిపిస్తోంది. అలా కట్టారే అనుకోండి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాటలు వినకుండా, యునైటెడ్ నేషన్స్ వెళ్లకుండా ఆ బేస్ ని కూల్ చేసే హక్కు మనకుంటుంది. ఎందుకంటే దట్ అగైన్ ఇట్ విల్ బి కవ్వింపు చర్యగా భావిస్తాం, దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా భావిస్తాం. క్లోజ్ టు ది బోర్డర్ కనుక మీరు బేస్ కట్టారు అంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అండ్ ద బేస్ విల్ బి డిస్ట్రాయిడ్ యాజ్ అండ్ వెన్. ఇప్పుడు కట్టాలనుకుంటే 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కడతారు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి సార్, బేసులు కట్టదు. ఇప్పుడు డ్రోన్లు చూడండి, మన జరిగింది 100,000 డ్రోన్లు పంపించారు వాళ్ళు. దానికి బేసులు అవసరం లేదు, ఏ మూల నుంచో కొడతారు. సో ఒకవేళ అక్కడ ఎయిర్ స్ట్రిప్ కట్టినా మనం కూల్ చేయొచ్చు అని అంటారు మీరు. కానీ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, పిఓకేలో సాక్షిగం ప్రాంతాన్ని చైనాకు గిఫ్ట్ ఇచ్చేసింది పాకిస్తాన్. అక్కడ నుంచే వాళ్ళు సీపెక్ కారిడార్ని కూడా అక్కడ నుంచే వేసుకుంటూ ఉన్నారు. రేపొద్దున మళ్ళీ మనం పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఆ కారిడార్ విషయంలో మళ్ళీ చైనా మెలిగిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మనం పిఓకేని ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం అంటూ ఉన్నాం. సో ఆ పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఈ కారిడార్ పరిస్థితి ఏంటని చైనా అనుకుంటూ ఉంది. సో చైనా ఆ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రేపు పిఓకేని మనం స్వాధీనం చేసుకున్నా చైనా అక్కడ మెలిపెట్టే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎయిర్ షిప్ వద్దు అంటే మళ్ళీ చైనాను మనకి మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం లేదా? ఏమి విభేదాలు రావు. మనం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళ స్థలంలో మీరేందా రోడ్లు వేసేది అని మనం అన్నాము.
అక్కడ చైనా ఎకనామిక్ కారిడార్ సిపిఈసి వచ్చే దాంట్లోనే అక్కడ ప్రజలే ఒప్పుకోలేదు. వాళ్ళు తగలబెట్టేస్తున్నారు వాళ్ళు కట్టే బిల్డింగ్లన్నీ. చైనాకి చాలా నష్టం జరుగుతుంది. మీరు ఊహించండి సిపిఈసి ఎప్పటి నుంచి జరుగుతుందో. చాలా రోజులు పట్టింది, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. ఎందుకంటే అది ఒక అసంబద్ధమైన ప్రణాళిక. అది పాకిస్తాన్ డబ్బులు దోచుకోవడానికి, అక్కడున్న మినరల్ రిచ్ ప్రాంతాల నుంచి మినరల్స్ అన్ని కొట్టుకుపోవడానికి. కాబట్టి అది ఇట్ ఈస్ నాట్ టేకింగ్, ఇట్ ఈస్ అ స్టిల్ బాన్ ప్రాజెక్ట్ అది. అలాగే ఈ బేస్ కూడా ఇంకో స్టిల్ బాన్ ప్రాజెక్ట్ అవుతుంది. బేస్ కట్టడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు, చైనా డబ్బులు ఇస్తుంది. చైనా డబ్బులు అంటే ఏదో కాంట్రాక్ట్ వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు, వాడు డబ్బులు పెడతాడు. డబ్బులు పెట్టిన దానికి వాడే